హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఫస్ట్ పార్ట్ విన్న తర్వాత ఈ పార్ట్ వినండి, బాగా అర్థమవుతుంది. ఆ రోజు ఆదివారం. శ్యామ్ 4 రోజుల్లో దసరా వస్తుందని బట్టలు కొనడానికని మాల్కి వెళ్ళడానికి బయలుదేరాడు. కింద కారు పార్కింగ్లోంచి తీసి బయటికి వస్తుంటే బయట ప్రజ్ఞ, వాళ్ళ అమ్మ నాన్న ముగ్గురు నుంచుని ఉన్నారు. వాళ్ళని చూసి కారు ఆపి, గుడ్ మార్నింగ్ అంకుల్, ఎక్కడికి వెళ్తున్నారు? పండక్కి డ్రెస్సెస్ తీసుకుందామని, ఏదన్నా షోరూమ్కి వెళ్దామని క్యాబ్ బుక్ చేస్తుంది. బుక్ అయి క్యాన్సిల్ అయ్యింది. మళ్ళీ ట్రై చేస్తుంది. ఎందుకు అంకుల్, రండి, నేను మాల్కి డ్రెస్ తీసుకోవడం కోసమే వెళ్తున్నాను. పర్వాలేదులే బాబు, నువ్వు వెళ్ళు, నేను ఒక్కడనే, కారు ఎలాగో ఖాళీయే, మొహమాట పడకండి అంకుల్, రండి ఆంటీ అంటూ కారు దిగి వెనక డోర్ తీశాడు. రండి, అబ్బాయి అంతలా అడుగుతుంటే బాగుండదు అంటూ ప్రజ్ఞ అమ్మగారు వెనక సీట్లో కూర్చున్నారు. ఆయన కూడా ఆమె పక్కనే కూర్చున్నారు. నేను ఫ్రంట్ సీట్లో కూర్చుంటాను, అందరూ వెనక కూర్చుంటే బాగుండదు అని అమ్మ నాన్నతో మెల్లగా అని ముందు సీట్లో కూర్చుంది. ఆ మాటలు అతని చెవిని కూడా పడ్డాయి. మంచి సంస్కారం ఉన్న అమ్మాయి అని మనసులో అనుకున్నాడు. సీట్ బెల్ట్ పెట్టుకుని అతని వైపు ఓకే అన్నట్లు చూసి నవ్వింది. కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. నేను ఇన్నర్పిట్ మాల్కి వెళ్తున్నాను, మీరు ఎక్కడికి అడిగాడు ఆమెను. నాకు ఇక్కడ ఏమీ తెలియదు, అమ్మ నాన్నకి నాకు మంచి డ్రెస్సులు తీసుకోవాలి అందామే, అక్కడ అన్నీ దొరుకుతాయి అన్నాడు అతను. సరే, మేము నీతోటే వస్తాం బాబు అన్నారు ఆయన. ఓకే అండి అని కారు నడపసాగాడు. ఆమె అలా అనుకోకుండా తన కారు ఎక్కుతుందని, ఆమె అలా తన పక్కన కూర్చుంటుందని అతను ఊహించిన విషయం. ఇది భగవంతుడు మా ఇద్దరిని దగ్గర చేస్తున్నాడా అనిపించింది అతనికి. దాంతో అతని మనసు ఏదో ఆనందంతో నిండగా ఎఫ్ఎం రేడియోలో అప్పుడే యాంకర్ అంటున్న మాటలు, బైక్ మీద లేక కారులో ప్రేయస్తో విహరిస్తున్న వాళ్ళందరికీ ఈ పాట అంకితం అంటూ గాల్లో తేలినట్టుందే అనే పాట వస్తుంది. అది విని అనుకోకుండా అతను ఆమె వైపు చూశాడు. ఆమె అతన్ని చూస్తూ ఉండటంతో ఇద్దరు కళ్ళు ఒక్కసారిగా కలుసుకున్నాయి. ఆమె దొరికిపోయాను అనుకుంది. వెంటనే తల తిప్పేసింది చిరునవ్వుతో. ఇంచుమించు అతనిది అదే పరిస్థితి. కొంచెం సేపు అయ్యాక ఆమె హ్యాండ్ బ్యాగ్లోంచి 5 స్టార్ చాక్లెట్ తీసి ఒక హాఫ్ అతనికి తీసుకోండి అని ఇచ్చింది. ఆమె ఇచ్చిన ఆ చాక్లెట్ని తీసుకుని తింటూ, మీకు చాక్లెట్స్ ఇష్టమా అడిగాడు. చాలా అంటూ మొత్తం తినేసి ర్యాపర్ బ్యాగ్లో పెట్టబోతుంటే అది చేతిలోంచి జారి అతని ఒళ్ళో పడింది. దాన్ని తీద్దామని వంగితే ఆమె చున్నీ అతని మొహాన్ని కప్పేసింది. ఆమె బాడీ స్ప్రే అతనిలో తెలియని కొత్త భావనను నింపింది. అతడు చున్నీని సున్నితంగా పక్కకు తొలగించి తన ఒళ్ళో ఉన్న రేపర్ని తీద్దామని చెయ్య పెట్టడం, అదే సమయంలో ఆమె కూడా అనుకోకుండా చెయ్యి చాచడం, ఇద్దరు చేతులు ఒకటికొకటి ఇంకొకటి తగిలాయి. ఆమె మెత్తని చేతి స్పర్శ ఆమె అంత దగ్గర ఉండటం అతని భావోద్వేగానికి గురి చేసింది. సారీ అండి అందామే అని అతని చేతిలో రేపర్ని తీసుకుంటూ. ఇట్స్ ఓకే అన్నాడు అతను. మాల్ రావడంతో కార్ పార్క్ చేసి అందరూ లోపలికి వెళ్ళారు. ఫ్యాబ్రిక్ సెక్షన్లో డ్రెస్సులు సెలెక్ట్ చేస్తూ ఈ షర్ట్ నాకు ఎలా ఉంటుంది అని అడిగాడు ఆయన, ఒక షర్ట్ని శ్యామ్కి చూపిస్తూ. మీకు ఈ లైట్ కలర్ కన్నా ఆ డార్క్ కలర్ చెక్స్ బాగుంటుంది అని ఒక షర్ట్ తీసి ఇచ్చాడు. ట్రయల్ రూమ్లోకి వెళ్ళి షర్ట్ వేసుకుని వచ్చేసరికి ప్రజ్ఞ వాళ్ళ అమ్మగారు ఇద్దరు ఆవిడ సెలెక్ట్ చేసుకున్న చీర చూపించడానికి వచ్చి, మీకు ఈ షర్ట్ చాలా బాగుంది, ఇన్నాళ్ళకు మంచి డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడం వచ్చింది అందావిడ. ఇది నా సెలెక్షన్ కాదు, ఆ బాబు సెలెక్ట్ చేశారు అన్నారు ఆయన. శ్యామ్ తనకు కూడా డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాడు. మీ డ్రెస్ సెలెక్షన్ చాలా బాగుంది అంది ప్రజ్ఞ. లేడీస్ డ్రెస్సెస్ పై ఫ్లోర్లో ఉన్నాయట, అక్కడికి వెళ్దామా అని ముందుకు నడిచింది ఆమె. నువ్వు రా బాబు, అటు నుంచి బిల్ కౌంటర్కి వెళ్ళిపోదాం అంటూ వాళ్ళ వెనకే నడవసాగాడు. ప్రజ్ఞ డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే ఆ పక్కనే వాళ్ళిద్దరూ కూర్చున్నారు. సరే మేడం, తెల్లగా ఉన్నారు కదా, ఈ డ్రెస్ చాలా బాగుంటుందని లైట్ పింక్ కలర్ ఉన్న డ్రెస్ని శ్యామ్ వైపు చూపిస్తూ అంటున్న సేల్స్ గర్ల్ని చూసి ఒక్కసారి షాక్ అయ్యాడు. ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండి ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆమె ఏమనుకుందో అని. ప్రజ్ఞ నవ్వుతూ చెప్పండి అడుగుతుంది అని అనడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఆ అమ్మాయి చెప్పింది నిజమే, ఆ డ్రెస్ మీకు చాలా బాగుంటుంది అన్నాడు ధైర్యం తెచ్చుకుని. ప్రజ్ఞ అదే డ్రెస్ని ప్యాక్ చేయమని చెప్పడంతో అతనికి ఆమె అంటే తెలియని ప్రత్యేకత ఏర్పడింది.
షాపింగ్ అయ్యాక అందరినీ కొంచెం స్నాక్స్ తిని కాఫీ తాగి వెళ్దామంటూ అక్కడ ఉన్న రెస్టారెంట్లోకి తీసుకెళ్ళాడు అతను. బిల్ తానే పే చేస్తానంటే పే చేశాడు. ప్రజ్ఞ నాన్నగారు వద్దు నేను ఇస్తానన్నా వినకుండా, చాలా థ్యాంక్స్ బాబు, నీ వల్ల మా షాపింగ్ ఈజీగా అయిపోయింది అన్నారు ఆయన కారు దిగుతూ. నాకు బోర్ కొట్టకుండా మీరు కంపెనీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అన్నాడు అతను. బాబు రేపు దసరాకి మా ఇంటికి భోజనానికి రావాలి, పండగ నాడు ఒక్కడివే ఏమి వండుకుంటావు అన్నారు ప్రజ్ఞ అమ్మగారు. సావిత్రి కారు దిగుతూ, సరేనండి చూస్తానంటే కాదు బాబు, తప్పకుండా రావాలి అన్నారు ఆయన. ఓకే సార్, చాలా థ్యాంక్స్ అండి నవ్వుతూ డోర్ తీసి కిందకి దిగుతూ అంది ప్రజ్ఞ. వెల్కమ్ మేడం అని నవ్వి కార్ని పార్కింగ్ చేయడానికి వెళ్ళాడు శ్యామ్. అతను కార్ పార్క్ చేసి వచ్చే వరకు వాళ్ళు లిఫ్ట్ దగ్గర వెయిట్ చేయడం చూసి, అందరూ కలిసి వచ్చాం కదా అన్నారు ఆయన లిఫ్ట్లోకి వెళుతూ. మీరు వెళ్ళిపోవాల్సింది సార్ అన్నాడు లిఫ్ట్ డోర్ తీస్తూ. అందరూ ఎక్కేకే శ్యామ్ లిఫ్ట్లోకి వెళ్ళి డోర్ వేశాడు. అనుకోకుండా ప్రజ్ఞ అతని పక్కనే నుంచుంది. మీరు ఆఫీస్కి కంపెనీ క్యాబ్లో వెళ్తారా అడిగాడు ఆమెతో మాట్లాడాలని. అవునండి అందామె. షిఫ్ట్లా లేక డే డ్యూటీనా? షిఫ్ట్లే, అదే బాధ, ఇష్టం లేకపోయినా ఉద్యోగం చేస్తున్నట్లు మొహం బాధగా పెట్టింది. ఈలోపు వాళ్ళ ఫ్లోర్ రావడంతో దిగి తన ఫ్లాట్కి తలుపు తాళం తీసి అందరికీ బాయ్ చెప్పి లోపలికి వెళ్ళాడు. ఆ రోజు రాత్రి శ్యామ్కి నిద్ర పట్టలేదు. అతని ఆలోచనలు ప్రజ్ఞ చుట్టూ తిరుగుతున్నాయి. నవ్వుతున్న ఆమె అందమైన ముత్యాల్లాంటి తెల్లని పళ్ళవరస, విరిసి విరియని గులాబీలు విచ్చుకున్న పెదవులు, ఎదుటివారి చూపుల్ని మ్యాగ్నెట్లా ఆకర్షించే ఆమె కదిలే చేపలాంటి పెద్ద కళ్ళు, గాలం వేసి పడగొట్టే కనుల మధ్య నుదుటిన మొనదేరిన ముక్కు ఉన్న మెరిసే ముక్కు పుడక, వాటిపైన మధ్యలో ఎర్రని ఆకర్షించే గుండ్రని బొట్టు, నవ్వినప్పుడు వేలు పెడితే ముట్టుకోవాలనిపించే నున్నని బొగ్గపై మనసును కట్టిపాడేసేలా బొగ్గ చుట్ట, నల్లని ముంగురులు, నడుము పున్నమి చంద్రులాంటి బంగారు రంగులో మెరిసిపోయే అందమైన ఆమె ముఖం, అలాగే బాధతో పెట్టే అయ్యో పాప అనిపించే జాలి ముఖం పదే పదే గుర్తుకు రాసాగాయి. తన ఆఫీసులో ఎందరో అమ్మాయిలను చూసినా కలగని భావన ప్రజ్ఞను చూడగానే ఇలా ఎందుకు అవుతుంది? ఆమెలో ఏదో స్పెషాలిటీ ఉంది. ఆడవారి అందాలకి కనిపించకుండా ఆమె ధరించే అలంకరింపచేసే పూర్వకాలపు వస్త్రధారణలోని రహస్యం అతను గ్రహించలేదు. ఆమె అంటే ఏదో ఆకర్షణకి గురి అవుతున్నానని మాత్రమే అతనికి అర్థమయ్యింది. ఆలోచనలతో మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. ఆ రోజు దసరా. శ్యామ్ హెడ్ బాత్ చేసి రెడీ అయ్యి గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని వద్దామని డోర్కి లాక్ చేసి ఒక అడుగు వేసేసరికి లిఫ్ట్లోంచి దిగి రాసాగింది ప్రజ్ఞ. ఆమెను చూసి అతను ఒక్క క్షణం ఆగిపోయాడు. ఆమె పట్టుచీర కట్టుకుని తలంటు పోసుకుని విరబోసిన ఆమె పొడవాటి కురులు వెనక పైకి ఎగురుతుంటే గాల్లో తేలుతూ వస్తున్న దేవకన్యలా కనిపించింది. ఈలోగా ఆమె అతని దగ్గరికి వచ్చేసింది. బయటికి వెళ్తున్నారా? ఇదిగో ఈ ప్రసాదం తీసుకోండి, ఇప్పుడే గుడి నుంచి వస్తున్నాను అంటూ అతని చేతిలో ప్రసాదం పెట్టింది. నేను కూడా గుడికి వెళ్దామని బయలుదేరాను అన్నాడు అతను ఆమె ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకుంటూ. సరే, వెళ్ళి తొందరగా వచ్చేయండి, ఈరోజు మా ఇంటికి భోజనానికి వస్తున్నారు కదా. వస్తాను అంటూ ముందుకు నడిచాడు. ఆమె తలుపు దగ్గర నుంచుని వెళుతున్న అతన్నే చూస్తూ ఉంది. అందమైన లేత ఎల్లో కలర్లో అతను వేసుకున్న కుర్తా పైజామాలో అతను చాలా అందంగా ఉన్నాడు. టీవీగా నడుచుకుంటూ వెళ్తున్న అతన్ని చూసి ఈయనకి అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి అనుకుంది మనసులో. శ్యామ్ని భోజనానికి రమ్మని పిలవడానికి బెల్ల కొట్టారు సోమేశ్వరరావు గారు. బాబు, 1 గంట కావస్తుంది, నువ్వు ఫ్రీగా ఉంటే భోజనం చేసేద్దాం, వస్తావా? అయ్యో, మీరు పిలవడానికి వచ్చారా అంకుల్, నడవండి వచ్చేస్తున్నాను అంటూ ఆయన వెంట వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళాడు శ్యామ్. ఇల్లు చాలా నీట్గా సర్దుకున్నారు. టీవీ ప్లాట్ఫామ్ కింద అందమైన ఇండోర్ ప్లాంట్స్ చూడడానికి చాలా ఆహ్లాదంగా ఉన్నాయి. హ్యాండ్ వాష్ చేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గర ఇద్దరు కూర్చున్నారు. వచ్చావా బాబు, కూర్చో, వడ్డిచ్చేస్తానంటూ ఆవిడ డైనింగ్ టేబుల్పై అన్నీ సర్దసాగారు. అప్పుడే కిచెన్లోంచి బయటకు వచ్చిన ప్రజ్ఞ అతన్ని చూసి పలకరింపుగా చిన్నగా నవ్వింది. అతను కూడా చిరునవ్వు నవ్వాడు. ఎర్రగా కందిన ఆమె ముఖం చూసి బహుశా తానే వంట చేసిందేమో అనుకున్నాడు.
ఆవిడ ఆయనకి శ్యామ్కి ప్లేట్ పెట్టి వడ్డించసాగింది. ప్రజ్ఞ స్వీట్ చక్కెర పొంగలి బౌల్లో వేసి ఇద్దరికి ప్లేట్ దగ్గర పెట్టింది. వేడివేడి గారెలు వేరే ప్లేట్లో వేసి వాటి పక్కనే కొబ్బరి చట్నీ వేసింది. తనకిష్టమైన చక్కెర పొంగలి గారెలు చూసి అతను నోరు ఊరింది. ముందు వాటితోనే భోజనం మొదలుపెట్టాడు. చక్కెర పొంగలి గారెలు అందులో కొబ్బరి పచ్చడి చాలా బాగా చేశారు ఆంటీ అన్నాడు తింటూ, చాలా టేస్టీగా ఉండటంతో. పప్పు కూర పులుసు బాగుంటే నాకు చెప్పు బాబు, అవి ప్రజ్ఞ చేసింది. నువ్వు ఇచ్చే కాంప్లిమెంట్స్ దానికే చెందుతాయి బాబు అంటూ నవ్వేశారు ఆవిడ. అవునా, చాలా థ్యాంక్స్ ప్రజ్ఞ గారు. ఈ పండగ రోజున నాకు ఇష్టమైన స్వీట్ హాట్ చేశారు, చాలా టేస్టీగా ఉన్నాయి అన్నాడు ఆమె వైపు చూస్తూ. చాలా థ్యాంక్స్ అండి అంది నవ్వుతూ. ప్రజ్ఞ బలవంతంగా చాలన్నా వడ్డించింది అతనికి. తింటూ ఉండగా శ్యామ్ నాన్నగారు ఫోన్ చేశారు. హలో నాన్న చెప్పండి అడిగాడు శ్యామ్. ఇంట్లోనే ఉన్నావా? మేము మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి పెళ్ళికి నిన్న రాత్రి హైదరాబాద్ పెళ్లివారి బస్సులో వచ్చాము. నిన్ను చూసి వెళ్దామని బయలుదేరాం. సరే రండి, భోజనం చేశారా లేదా? లేదు, వచ్చాక ఏదైనా హోటల్కి వెళ్దాం. సరే రండి అన్నాడు ఆలోచిస్తూ. ఎవరు బాబు భోజనం చేశారా అని అడుగుతున్నారు అని అడిగాడు సోమేశ్వరరావు. అమ్మ నాన్న ఎవరిదో పెళ్ళి ఉంటే వచ్చారట, నన్ను చూడడానికి వస్తున్నారు. హోటల్లో ఎందుకు బాబు, వాళ్ళు కూడా మన ఇంటికే రమ్మని చెప్పు, భోజనం చేస్తారు అన్నారు ఆవిడ. వద్దులేండి ఆంటీ, వాళ్ళు మొహమాట పడతారు అని అన్నీ ఉన్నాయి, ఏమీ మొహమాట పడద్దు. పండగ పూట ఇంట్లో ఎవరైనా భోజనం చేస్తే మాకు ఆనందమే అన్నారు ఆయన. వాళ్ళిద్దరూ భోజనం చేసి కూర్చున్నారు. కొంతసేపు ఆగి నేను మా ఫ్లాట్కి వెళుతాను, మీరు భోజనం చేసేయండి ఆంటీ అంటూ పైకి లేచాడు. మీ అమ్మ నాన్నగారిని తీసుకురా బాబు, అందరం కలిసే తింటాం అన్నారు ఆవిడ. శ్యామ్ తన ఫ్లాట్లోకి వచ్చాడు. అతను వచ్చిన కొంచెంసేపటికి అతని అమ్మ నాన్న వచ్చారు. ఎలా ఉన్నారు? ఇక్కడి దాకా వచ్చాం కదా ఎలా ఉన్నావురా? ఇక్కడ దాకా వచ్చాం కదా, నిన్ను పలకరించి చూసి వెళ్దామని ఫ్రెండ్ కార్ తీసుకుని వచ్చాం. డ్రైవర్ కిందే ఉన్నాడు. నువ్వు వస్తే అలా హోటల్కి వెళ్ళి భోంచేసి మాట్లాడుకుందాం. మేము అలా వెళ్ళిపోతాం. సరే, వస్తూనే వెళ్ళిపోతాం అంటారేమిటి అమ్మా నాన్న? అమ్మా, నేను బాగానే ఉన్నానురా. మీ నాన్నగారే నీ గురించి ఆలోచిస్తూ నిద్రపోవడం లేదు. ఇప్పుడు అన్నీ అవసరమా? వాడికి చెప్పడం విసుక్కున్నారు ఆయన భార్య మీద. తన ఫ్లాట్కి ఎదురు ఫ్లాట్లోకి కొత్తగా 15 రోజుల క్రితం ఒక ఫ్యామిలీ వచ్చారు. చాలా మంచివాళ్ళు. ఆయన నన్ను పండగ కదా అని మా ఇంట్లో భోజనం చెయ్యి అని బలవంతం చేస్తే జస్ట్ ఇప్పుడే మీరు వస్తున్నానని ఫోన్ చేసినప్పుడు భోజనం చేస్తున్నాను. మీ ఫోన్ విని మిమ్మల్ని కూడా భోజనానికి తీసుకురమ్మన్నారని చెప్తుంటే ఈలోగా సోమేశ్వరరావు గారు తలుపు తీసి ఉండడంతో లోపలికి వస్తూ, రండి సార్ భోజనానికి, మొహమాట పడకండి, ఇలా మా ఇంట్లో భోజనం చేయడం మా అదృష్టం అనుకుంటాం అంటూ కూడా ఉండి వాళ్ళని తన ఫ్లాట్కి తీసుకువెళ్లారు. డ్రైవర్ని భోజనం చేసి రమ్మని ఫోన్ చేశారు. మీ అమ్మాయా అడిగారు శ్యామ్ అమ్మగారు వస్తున్న ప్రజ్ఞను చూసి. అవునండి అన్నారు ఆవిడ. వాళ్ళు భోంచేస్తుంటే డ్రాయింగ్ రూమ్లో అంకుల్తో కలిసి కూర్చున్నాడు శ్యామ్. కానీ దృష్టి అంతా డైనింగ్ రూమ్ పైనే ఉంది. అమ్మ నాన్న ఏమనుకుంటారో ఏమిటో అనుకోకుండా ఇప్పుడు రావడం, ఇలా వీళ్ళింట్లో భోజనం చేయడం. ఇంకో 2 గారెలు తీసుకోండి అంకుల్, వేడిగా ఇప్పుడే వేశాను అని అంటుంది ప్రజ్ఞ. ఈ గారెలు చక్కెర పొంగలి మా వాడికి చాలా ఇష్టం అంటుంది అమ్మ. అవునట చెప్పారు ఆంటీ అంది ప్రజ్ఞ. అందరూ ఇట్టే కలిసిపోయారు. కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తూ ఉండడంతో అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు శ్యామ్. వాళ్ళు భోజనం చేసి మాట్లాడుతూ కొంచెంసేపు వాళ్ళ ఇంట్లో కూర్చున్నారు. ఈలోగా డ్రైవర్ వచ్చేసానని ఫోన్ చేయడంతో శ్యామ్ అమ్మ నాన్న తమ కొడుకు కోసం తీసుకొచ్చిన స్వీట్ హాట్ ప్యాకెట్లని వాళ్ళకిచ్చి, వస్తామండి, మంచి భోజనం పెట్టారు, చాలా థ్యాంక్స్ అండి, మీరు మా ఇంట్లో భోజనం చేసినందుకు చాలా సంతోషం. మీ అబ్బాయిని చూడడానికి వచ్చినప్పుడల్లా మా ఇంట్లోనే భోజనం చేయాలాంటి అంటూ వాళ్ళ వెనకాలే లోపల నుంచి వచ్చి అంది ప్రజ్ఞ. అప్పుడు చూశాడు ఆమెను. ఆమె అప్పుడే డ్రెస్ మార్చుకుని ఫ్రెష్గా ఉంది. అతని చూపులు ఆమె వేసుకున్న డ్రెస్ మీద నిలిచిపోయాయి. అది ఆ రోజు తను సెలెక్ట్ చేసిన లైట్ పింక్ కలర్ డ్రెస్. అందులో ఆమె ఇంకా అందంగా కనిపించసాగింది. ఆమెకేసి డ్రెస్ చాలా బాగుంది అన్నట్లుగా చూశాడు. అతని మొహంలోని భావాలని గ్రహించిన ఆమె చిరునవ్వు నవ్వింది. అతను వాళ్ళ అమ్మా నాన్నలతో వెళ్తుంటే లిఫ్ట్ దాకా అందరూ వచ్చి బాయ్ చెప్పారు. ఆ రోజు ఆదివారం. శ్యామ్ జిమ్ నుంచి వస్తూ కింద బండి పార్క్ చేస్తుంటే
ప్రజ్ఞ వాళ్ళ అమ్మగారు గుడికి వెళ్ళి వస్తున్నట్లు ఉన్నారు. చేతిలో బుట్టలో కొబ్బరి చెక్క, పూలు ఉన్నాయి. పట్టుచీర కట్టుకుని తలంటి పోసుకుని, జుట్టు విరబోసుకుని, తలలో ఎర్రని కనకంబరాలు మాల పెట్టుకుని లక్ష్మీదేవిలా ఉంది. శ్యామ్ని చూసి వాకింగ్కి వెళ్ళి వస్తున్నావా బాబు అని అడిగారు ప్రజ్ఞ వాళ్ళ అమ్మగారు. లేదాంటీ, రోజు ఉదయం జిమ్కి వెళుతాను. మీరు గుడికి వెళ్ళి వస్తున్నారా? వాళ్ళతోటే నడుస్తూ అడిగాడు. అవును బాబు, ఇవాళ తన పుట్టినరోజు. అవునా, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్స్ అండి. అయితే ఇవాళ ఏమిటి ప్రోగ్రాం? మధ్యాహ్నం అనాథాశ్రమానికి వెళ్ళి వాళ్ళతో కొంచెం సేపు గడపడం, వాళ్ళకి నాకు తోచిన సహాయం చేయడం అంది నవ్వుతూ. అయితే అక్కడికి నేను రావచ్చా? మీరు వస్తానంటే చెప్పండి, నేను రెడీ అయ్యాక పిలుస్తాను. సరే అండి అని పిలవకండి, ప్రజ్ఞ అనండి చాలు. సరే, అయితే మీరు కూడా నన్ను శ్యామ్ అనండి. వాళ్ళు ఫ్లాట్స్ రావడంతో ఎవరి ఫ్లాట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక అరగంట పోయాక బెల్ రింగ్ అయితే తలుపు తీశాడు. ఎదురుగా ప్రజ్ఞ. లోపలికి రండి అంటూ తలుపు తీశాడు. ఆమె లోపలికి వచ్చి తన చేతిలో ఉన్న ప్లేట్ని టీపాయ్ మీద పెట్టింది. కూర్చో ప్రజ్ఞ అన్నాడు. లేదు, వెళ్తాను, ఈరోజు నా బర్త్డే అని అమ్మ పాయసం చేసింది, పూరి టిఫిన్ చేసింది, మీకు ఇమ్మని చెప్పింది. థ్యాంక్స్ అండి. ఇప్పుడే బయటికి వెళ్ళి టిఫిన్ చేసి వద్దాం అనుకున్నాను. ప్రజ్ఞ, మా ఇల్లు చూడండి, లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. చూసి ఇల్లు అందంగా ఎలా సర్దుకోవాలో కొంచెం సలహా ఇవ్వండి. సరే అంటూ అతని వెనక నడిచి ఇల్లంతా చూసి చాలా బాగుంది మీ టేస్ట్. మీ బెడ్రూమ్లో గోడ మీద నుంచి చేసిన ఫాల్ సీలింగ్ డిజైన్ చాలా బాగుంది. బ్యాచిలర్ అయిన ఇల్లు చాలా నీట్గా ఉంది అంది మెచ్చుకుంటూ. ఆమె తన ఇంట్లో తిరుగుతూ ఉంటే ఇంటికి నిండుదనం వచ్చిన ఫీలింగ్ కలిగింది. ఆ క్షణం అతని మనసులో, వస్తాను, మీ ఫోన్ నెంబర్ ఇస్తే నేను బయలుదేరే ముందు ఫోన్ చేస్తాను, మీరు కూడా రెడీ అయితే అప్పుడు వెళ్దాం అంటూ అతని ఫోన్ నెంబర్ నోట్ చేసుకుంది. ఆమె అతని పేరు ఫోన్లో ఏం ఫీడ్ చేసుకుందో అతనికి తెలియదు. ఆ పేరుగానే అతను చూసి ఉంటే ఆశ్చర్యపోయేవాడు. సరిగ్గా 1 గంటకు మెసేజ్ పెట్టింది, మీరు రెడీ అయితే వెళ్దామని. సరే, మీకు రెడీ అయ్యి మెసేజ్ పెడతాను, 10 నిమిషాల్లో రెడీ అని మెసేజ్ పెట్టాడు. ఓకే, బయటికి రండి. తలుపులు తీసి చూశాడు. ప్రజ్ఞ, రండి భోజనం చేసి వెళ్దాం అంది అతనిని చూసి. నేను బయట చేస్తాను, అదేమీ కుదరదు, ఈరోజు నా బర్త్డే, ఎవరైనా నేను చెప్పినట్లు వినాల్సిందే అంటూ మొహం మీద కోపం నటిస్తున్న ఆమెను చూసి అతను ముగ్ధుడైపోయాడు అని నవ్వుతూ ఆమె వెంట డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. ప్రజ్ఞ అతని పక్కనే కూర్చుంది. ఆయన బయటికి వెళ్ళారు. ఆయన వచ్చాక మేమిద్దరం తింటాం, మీ ఇద్దరు ముందు తినేసి వెళ్ళండి, మళ్ళీ అనాథాశ్రమంలో లేట్ అవుతుంది అంటూ వాళ్ళిద్దరికీ భోజనం వడ్డించారు. అలా ప్రజ్ఞ పక్కన కూర్చుని తింటూ ఉంటే ఇన్ని రోజులు తను మిస్ అయిన ఆనందాన్ని అతనికి అనుభవంలోకి రాసాగింది. ప్రజ్ఞ అతనికి కావలసినవన్నీ వడ్డిస్తుంటే ఆ అనుభవం అతనిలోని మన్మధుడిని మేలుకొల్పసాగింది. భోజనం అయ్యి బయలుదేరుతుంటే ఒక బ్యాగ్, ఒక బాక్స్ తెచ్చి బయట పెట్టింది. ఆమెకు అతను హెల్ప్ చేశాడు. అనాథాశ్రమంలో ఇవ్వడానికి అడిగాడు. అవును, ఆ బ్యాగ్లో టవల్స్, ఈ బాక్స్లో సోప్స్, పేస్ట్లు, టూత్ బ్రష్లు అందామె. మంచి ఆలోచన. మీరు కొంచెం లిఫ్ట్ దాకా హెల్ప్ చేయండి, వాళ్ళకి ఫోన్ చేస్తాను, వాళ్ళ ఆటో ఉందట, పంపిస్తానన్నారు, అందులో వేసి మన వెహికల్లో వెళ్దాం, ఆటో పంపించవద్దని చెప్పండి, నా కారులో తీసుకుని వెళ్దాం అని అన్నాడు. సరే అని ఫోన్ చేసి చెప్పి ఇద్దరు లిఫ్ట్లో లగేజీ కిందకి చేర్చారు. శ్యామ్ కారులో ఆశ్రమానికి బయలుదేరారు. చాలా థ్యాంక్స్ అండి, మీకు శ్రమ ఇచ్చాను అందే ఆమె ముందు సీట్లో కూర్చుంటూ. శ్రమ ఏమీ కాదండి, మీరు చేసే మంచి పనిలో నేను కూడా పాలు పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉంది, సంతోషంగా ఆమెను మెచ్చుకుంటూ అన్నాడు. దారిలో స్వీట్ షాప్ దగ్గర ఆపి అక్కడ ఎంతమంది ఉంటారు అని అడిగాడు. ఇంచుమించు 50 దాకా ఉంటారు. అయితే ఒక 5 కేజీలు స్వీట్ తీసుకుందాం, మీరెందుకు స్వీట్స్ కొనడం అందామె. మా ఫ్రెండ్ బర్త్డేకి నేను ఆ మాత్రం చేయకూడదా ఏంటి? ఆమె నవ్వుతూ, చాలా మంచి పని, నేనే కొందాం అనుకున్నాను అంటూ అతని వెనక షాప్లోకి నడిచింది. స్వీట్స్ తీసుకుని ఇద్దరు ఆశ్రమంలోకి చేరుకున్నారు. ప్రజ్ఞ ప్రతి ఒక్కరికి ఒక సోప్, టవల్, పేస్ట్, బ్రష్ పంచసాగింది. అతను అందరికీ స్వీట్ పంచిపెట్టసాగాడు.
ఈ కొత్త అనుభవం అతనికి చాలా ఆనందాన్ని ఇచ్చింది. మనసులో ఆమె చేస్తున్న ఈ పనిని మెచ్చుకోసాగాడు. ఆమె అంటే గౌరవం పెరగసాగింది. ఈ అమ్మాయిలో ఎన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయి అనుకుంటూ ఆమె కేసి ఆరాధనగా చూశాడు. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఇలాంటివి చేయడం నాకు చాలా ఇష్టం. చాలా తృప్తిగా, మనసుకు ఎంతో ఆనందంగా ఉంటుంది. మంచి అభిరుచి. మీరు చాలా గ్రేట్. నన్ను మరీ ములగ చెట్టు ఎక్కించకండి, పడిపోతే మీరే పట్టుకోవాలంది నవ్వుతూ. ప్రజ్ఞకి హ్యాపీ బర్త్డే అక్క అని అందరూ ఒక్కసారిగా ఆనందంగా చెప్పారు. వాళ్ళందరికీ వరుసగా నుంచోమని, మధ్యలో శ్యామ్ ప్రజ్ఞలను పక్కపక్కనే నుంచోమని ఆశ్రమం వాళ్ళు ఇద్దరి సెల్ ఫోన్లో ఫోటోలు తీశారు. ఆమె అంత దగ్గరగా తన పక్కనే నుంచోవడంతో అతనిలో ఏదో తెలియని భావం చోటు చేసుకోసాగింది. ఇద్దరూ వాళ్ళకి బాయ్ చెప్పి ఇంటికి వచ్చేశారు. కార్ దిగి నడుస్తూ, మీరు నా పక్కన ఉండడం వల్ల ఈరోజు నా పుట్టినరోజు చాలా ఆనందంగా గడిచింది. చాలా థ్యాంక్స్ అండి అంటూ ఆమె చెయ్యి చాచింది షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసం. ఆమె మెత్తని చెయ్యిని అతని చేతిలోకి తీసుకుని చెయ్యి కలిపాడు. నా చేత ఒక మంచి పని చేయించినందుకు మీ పుట్టినరోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను అన్నాడు మనస్ఫూర్తిగా. ఆమె చెయ్యి తన చేతిలో ఎప్పటికీ ఇలాగ ఉండిపోతే ఎంత బాగుండు అని అనుకోసాగాడు. అలా ఆమె పుట్టినరోజు వాళ్ళ జీవితాల్లో మార్పుకి నాంది పలికింది. వాళ్ళని మరింత దగ్గర చేర్చింది. ఇలా ఆ రోజు నుంచి వారి మధ్య దూరం తగ్గసాగింది. ఒక నెలలో ఆ దూరం ఇంకా తగ్గిపోయి రోజు వాట్సాప్లో గుడ్ మార్నింగ్ మెసేజ్తో స్టార్ట్ అయ్యి పర్సనల్ విషయాలు, ఆఫీస్ విషయాలు అన్నీ షేర్ చేసుకునే స్థాయికి చేరిపోయింది. వాళ్ళ మధ్య దానికి స్నేహం అనే కన్నా ప్రేమేనేమో అనే అభిప్రాయం ఇద్దరిలో కలవసాగింది. ఇలా ఉండగా ఒకరోజు శ్యామ్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఎదురుగా ప్రజ్ఞ ఫ్లాట్లో హడావిడి కనిపిస్తుంది. ఎవరో వచ్చారు. ఇల్లు హడావిడిగా ఉంది. కొంచెం సేపు పోయాక ప్రజ్ఞకి మెసేజ్ పెట్టాడు. ఏమిటి చుట్టాల హడావిడి? ఇంట్లో అందరూ బిజీగా కనిపిస్తున్నారు. లేదు, నాకు పెళ్లి చూపులు. నన్ను చూసుకోవడానికి ఎవరో చెప్తే చూడ్డానికి వచ్చారట. అవునా, ఓకే అని మెసేజ్ పెట్టి ఊరుకున్నాడు. కానీ అతని మనసులో లేదు. వచ్చిన పెళ్లి కొడుకుని ఎలా ఉన్నాడో చూడ్డానికి 2 సార్లు ఏదో వంకతో బయటికి వచ్చి ఎదురింట్లోకి చూశాడు. కానీ కనబడలేదు. అతనిలో టెన్షన్ పెరిగిపోసాగింది. ఒకవేళ అతను ప్రజ్ఞకి వాళ్ళ అమ్మ నాన్నలకి నచ్చితే అతని గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఇప్పుడు అతనికి క్రిస్టల్ క్లియర్గా అర్థమయ్యింది. ప్రజ్ఞ ఇంకొకరికి సొంతం అయితే తట్టుకోలేనని, తను ప్రజ్ఞని ఎంతగానో ప్రేమిస్తున్నానని. కానీ ప్రజ్ఞ మనసులో ఏముందో తన మాటల్ని చాటింగ్ని పట్టి చూస్తే తనకి కూడా నేనంటే ఇష్టమే. అది ప్రేమ లేక అభిమానమా తెలియదు. ఇక తను లేట్ చేయకూడదు. రేపు సందర్భం చూసుకుని మనసులో మాట చెప్పేయాలి. కానీ ఇప్పుడు వచ్చిన అబ్బాయి నచ్చి వాళ్ళ అమ్మ నాన్న ఓకే అంటే తను వాళ్ళ అమ్మ నాన్న మాట కాదనగలదా? అతని మనసు బాధతో నిండిపోసాగింది. మనసు అంతా వికలమైపోయింది. ఓ భగవంతుడా, ఎలాగైనా ఈ సంబంధం కుదరకుండా చూడు. ప్రజ్ఞని నాకు దూరం చెయ్యకు. అతను భగవంతుని ప్రార్థించసాగాడు. అలా సోఫాలో దిగులుగా చాలాసేపు కూర్చుండిపోయాడు. చాలామంది మనసులో జనించే మూగ ప్రేమలాగా తన ప్రేమ కూడా మనసులో ఒక మూల తీపి గుర్తుగా మిగలకూడదు. అతని మనసు అందుకు ఒప్పుకోవడం లేదు. ప్రజ్ఞతో తనకు ఉన్న అనుబంధం చాలా తక్కువ రోజులైనా ఆమె తన మనసులో చెరగని ముద్ర వేసింది. ఎలాగైనా సరే ఆమెను దక్కించుకోవాలని మనసులో గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు అతను ప్రశాంతంగా ఉన్నాడు. స్నానం చేసి కాఫీ పెట్టుకుని తాగుతూ ఉంటే బెల్ మోగింది. వెళ్ళి తలుపు తీసి చూస్తే సోమేశ్వరరావు గారు ఒక ప్లేట్లో స్వీట్ సమోసా పట్టుకుని ఉన్నారు. రండి అంకుల్ లోపలికి నడుస్తూ అన్నాడు. ఆయన ప్లేట్ టీపా మీద పెట్టి, స్వీట్స్ తీసుకోండి బాబు, ఇందాక ప్రజ్ఞని చూసుకోవడానికి వచ్చారు బాబు. అబ్బాయి అమ్మ నాన్న ఇక్కడే హైదరాబాద్లో ఉంటారు. అబ్బాయి బెంగళూరులో ఐటీ జాబ్ అంట. మంత్లీ 2.5 దాకా వస్తుందంట. పేరెంట్స్ ముందుగా అమ్మాయిని చూసుకోవడానికి వచ్చారు. తర్వాత అబ్బాయి ఆన్లైన్లో మాట్లాడతా అన్నాడట. వాళ్ళకి అమ్మాయి నచ్చింది అన్నారు. అందుకే నీకు స్వీట్ ఇచ్చి శుభవార్త చెప్దామని వచ్చాను. అవునా అంకుల్, థ్యాంక్స్ అండి, ఉంటాను బాబు అని వెళ్ళిపోయారు. ఆ సాయంత్రం ప్రజ్ఞని కనిపిస్తుందేమో అని చూశాడు. కనిపించలేదు. రాత్రి మెసేజ్ పెట్టాడు. హాయ్, ఏం చేస్తున్నారు? నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నాను.
పెళ్లి చూపులు బాగా జరిగాయా? నాన్నగారికి తెలిసిన వాళ్ళు ఎవరో చెప్తే నాన్నగారికి ఫోన్ చేసి వచ్చారట. అబ్బాయి ఫోన్ చేస్తాడని చెప్పారు. మీ నాన్నగారు చేశాడా? ఇంకా లేదు. మాట నీరసంగా వస్తుంది. టైర్డ్గా ఉన్నారా? అవును. సారీ. రెస్ట్ తీసుకోండి. గుడ్ నైట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. ఆ అమ్మాయి కూడా డిస్టెన్స్గా ఉన్నట్లుగా ఉంది. రేపు ఎలాగైనా ఆ అమ్మాయి అభిప్రాయం తెలుసుకోవాలి. ఇంకా ఆలస్యం చేస్తే తనని దూరం చేసుకున్నట్లు అవుతుంది అనుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. మర్నాడు ఉదయం ఆఫీస్కి వెళుతుంటే ప్రజ్ఞ కూడా కిందకి వెళుతూ లిఫ్ట్లో కలిసింది. మొహం డల్గా ఉంది. ఏమిటి డల్గా ఉన్నారు? రాత్రి నిద్రపోలేదా? అవును. మీకు ఎలా తెలుసు? మీ మొహంలో ఫీలింగ్స్ చాలా స్పష్టంగా తెలిసిపోతాయి.